సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క మాటలు కొంత సమయము శ్రద్ధగా వినట కొరకు సిద్ధపడతాం. వినుచున్న మాటలు దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరిచి పరలోకం కొరకు నిలబెట్టులాగున ఈ సమయంలో ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యంలో నుంచి ఒక మాటను జాగ్రత్తగా చదువుతాం. 17వ అధ్యాయంలో నుంచి 31వ వచనం చదువుదాం, లేకపోతే 30వ వచనం చదవండి. 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశమును బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించుకోవడానికి సిద్ధపడతాం. ఈ సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, పౌలు ఏథెన్సు అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికంటమ్మా? ఏథెన్స్ అనేటువంటి పట్టణము ఈ రోజులలో మనం చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడైతే ఆ దినాలలో ఆ పట్టణం పెద్ద పట్టణం, చాలా పెద్ద పట్టణం. ఈ పట్టణం ఎలా ఉన్నదంటే, అక్కడ మనం చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఏమైందంటే, 17వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండటం చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోను భక్తి పెరిగిన వారితోనూ ప్రతి దినము సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తరికించుచూ వచ్చాను. పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఏథెన్సు అనేటువంటి పట్టణములో నివాసం, అక్కడికి వెళ్ళాడు. ఏదో ఒక పని మీద వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ మనం పైకి పోయినప్పుడు, అక్కడ చూసినప్పుడు పౌలు ఇక్కడ ఏం రాయబడిందంటే, శీలయు తిమోతి అంటే వీళ్ళ కొరకు ఎదురు చూస్తూ అక్కడ వెయిటింగ్, అంటే ఎదురు చూస్తూ అక్కడ కొద్దిగా నిలబడ్డాడు. అయితే ఆ పట్టణంలోనికి పౌలు గారు వెళ్ళాడు. ఆ పట్టణంలోనికి వెళ్ళగానే ఆ పట్టణాన్ని చూశాడు. ముందు ఆ ఊరిలోనికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఊరిలో వెళ్ళినప్పుడు ఆ ఊరిలో కాలక్షేపం కావటానికి ఊరిని తిరుగుతూ చూస్తుంటాం. అది సాధారణమే. ఉదాహరణకు మార్కపురం కానీ, పొదిలి కానీ, కొనకలగట్ట కానీ మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తున్నాను అక్కడే ఆగమన్నప్పుడు ఓరం కూర్చొని ఏం చేద్దాంలే, అసలు ఈ టౌన్ ఎలా ఉందో, ఈ సిటీ ఎలా ఉందో చూసొద్దామని అలా పోతున్నాడు. అలా తిరిగినప్పుడు పౌలు గారికి ఆ పట్టణంలో ఒక క్రొత్తదనం కనపడింది. ఏం కనపడింది అంటే, క్రొత్తగా కనపడింది. ఏంటిది? పట్టణం అంతయు విగ్రహములతో నిండి ఉన్నది. పట్టణం అంతా, ఆ పట్టణము చాలా పెద్ద పట్టణమైన పట్టణము నిండా ఇలాంటిదే ఉండటము పౌలు గారు చూశారు. పౌలు గారు చూసినప్పుడు పౌలు గారి యొక్క మనస్సు, అక్కడ ఏం రాయబడింది? పౌలు యొక్క
ఆత్మ, అదేనమ్మా చూడండి, అతని ఆత్మ ఆత్మ పరితాపము చెందే, పట్టలేకపోయాను అంటే తట్టుకోలేకపోయాడు చూడగానే. ఈ రోజులలో మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక దాన్ని చూసి తట్టుకోలేము. అర్థమవుతుందా? భార్య తప్పు చేస్తుంటే భర్త తట్టుకోలేవు, భర్త తప్పు చేస్తుంటే భార్య పరితాపం పట్టలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకమ్మ? ఎందుకక్క? ఎందుక తమ్ముడు? అర్థమవుతుందా? ఎందుకని? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పాడైపోతుంటే నాకు నచ్చదు అనుకుంటున్నారు. కానీ పౌలు అలా కాదు, ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళెవరూ పాడైపోవటం నాకు నచ్చడు, వీళ్ళందరూ కూడా బాగుపడాలని కోరిక పౌలు గారు. ఏ ఊరి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు? ఆడేదో 2 రోజులు ఉండటానికి పోయాడంతే. ఆడేదో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజులాగా బస్సులు, ఆటోలు, విమానాలు, హెలికాప్టర్లు ఉంటే తొందరగా వస్తారు. కానీ అప్పుడు ఎలా రావాలి? ఎంత దూరమైనా కుదిరితే గుర్రములు కానీ రథములు కానీ ఇంకా ఏమీ లేకపోతే నడుచుకుంటూ రావాలి, లేకపోతే ఓడ ప్రయాణం. ఇప్పుడు నడుచుకుంటూ రావాలంటే ఒక పూట పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. ఆయన అక్కడ ఉండగానే అక్కడ ఏం జరిగిందంటే ఆ పట్టణాన్ని అటు ఇటు చూస్తున్నాడు. ఆ బజారు, ఈ బజారు, అక్కడ చూడగానే బజార్కి వెళ్ళి చూడగానే ఆ బజార్ నిండా విగ్రహములతో నిండి ఉండటం పౌలు చూశాడు. అయ్యో ఏంటి ఇలా చేస్తున్నారని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము చూడండి ఏమని 18వ వచనం చదువుతాం. ఎప్పి కురియులోను స్తోయికులోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలపోతు చెప్పినదేమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుత్థానము గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురింప చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపోగు అని సభకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎటుదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినబడుచున్నవి కనుక వీటి భావమేమో తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి యుందును వినుటి యుందును మాత్రమే కాలము గడుపుచుండగా పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి ఆ బజార్లో, ఈ బజార్లో, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ మనసు పట్టలేదు. మనం ఏం చేస్తాం? ఖాళీగా ఉంటే చెప్పండి, ఖాళీగా ఉంటే ఏం చేస్తాం అక్క? ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? కుదిరితే బైబుల్ తీసుకొని లోపల చదువుకుంటా, లేకపోతే మంచి మీద పడుకోకుండా నిద్రపోతాం. కానీ నేను అలా పట్ల ఇవరు కనపడితే వాళ్ళని పిలిచి చెప్తున్నాడు, ఇదేంటి అదంతా వ్యర్థమైంది, ఇలా చేస్తున్నారేది మీరు, ఇలా చేస్తున్నారేది మీరు. ఈ రోజు నీ కళ్ళకు పాపము చేయించిన ప్రతి వాడు కనపడితే వాడిని దగ్గర పిలిచింది తప్పు అని చెప్పే రేంజ్లో నువ్వు ఉండాలి. అలా ఉండాల్సిన అవసరం ఏంటంటే వాడెవరు? నీ సహోదరుడు. పౌలు ఎక్కడ వాడు? ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? ఏ ప్రదేశంలో ఉన్నవాడు? ఏ తెలుసులో ఉన్నటువంటి వాళ్ళు పాడైపోతుంటే ఈయనకెందుకు? ఈయనకు అవసరమా? అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు? ఏం పేరు పెట్టారు తమ్ముడు? ఏమన్నాడు? వదలబోతు. కనపడినోళ్ళతో మాట్లాడుతున్నాడు, కనపడినోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏదో కొత్త సంగతులు చెప్తున్నాడు, మాకు తెలియని చెప్తున్నాడు. ఏంది వింత? ఏంది మాటలు? అసలు ఏంది? మేము పుట్టుకతో మా గ్రామం, మా ప్రాంతం పుట్టింది మొదలుకొని, మా ప్రదేశం పుట్టింది మొదలుకొని, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు నువ్వు వచ్చింది ఇలా చెప్తున్నావు. అప్పుడు అంటున్నాడు, అయ్యలారా నేను మీకేం చెప్తున్నా తెలుసా? కొంతమంది జ్ఞానులతో చెప్తున్నాడు, అయ్యలారా నేను మీకు చెప్పేది ఏంటంటే, అక్కడ చూడండి, ఏ తెలుసు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారు ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూడచుండగా. ఈయన సంచరించేవాడు ఏం చూడాలి? సంచరించేవాళ్ళు ఏం చూడాలి? ఇప్పుడు పొదిలు కానీ మార్కాపురం కానీ మీరు వెళ్తారు అనుకోండి, వంగోలు కానీ వెళ్ళిన వరకు నువ్వు ఆ బజార్ ఈ బజార్ తిరుగుతున్నప్పుడు నువ్వేం చూడాలి? ఏదో షాపులు, లేకపోతే షాపింగ్ మాల్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు, లేకపోతే చెప్పులు దుకాణాలు, పండ్ల దుకాణాలు, ఇవి చూడాలి. కానీ నేను ఏం చూడట్లేదంట. నేను సంచరించు మీ యొక్క దేవతా ప్రతిమలను చూసినప్పుడు. ఎప్పుడన్నా మలుసుకుంటారు మీరు? అవసరమా చెప్పండి ఎప్పుడన్నా? ఇప్పుడు మా ఊరు ఉన్నారు, మన ఊర్లు ఉన్నాయి, కొన్ని ఊరికి వస్తారు,
వచ్చినప్పుడు కొన్నిటిని చూస్తారు మీరు. అక్కడ ఏం చేస్తారు, ఆయిల్ ఏంటంటుంది, అబ్బా ఆయిల్ భలే ఉంది, బాగా కట్టారు, కొత్త ట్రెండ్కి వచ్చేసింది, చూస్తాము. కానీ ఈ ఊర్లో పాపం ఎంత ఎక్కువగా ఉంది, ఈ ఊర్లో మనుషులు ఎంత చెడిపోయారు, ఎంత నీచానికి వెళ్ళిపోయారని ఎవరు పట్టించుకో. మనకు అంత అవసరం లేదు. కొత్తదనాన్ని కోరుకునే మనం కొత్త వాటి కోసమే ఇష్టపడుతూ ఉంటాం. ఇల్లులు బాగున్నాయా, మిద్దెలు బాగున్నాయా, బస్సులు బాగున్నాయా, బైకులు బాగున్నాయా, కార్లు బాగున్నాయా, ఇవి చూసే వాళ్ళం మనం. పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఈ మనుషులు ఏటల్లో చెడిపోయారని చెప్తున్నారు. ఏటి ద్వారా ఈ మనుషులు పాడైపోయారు, ఏటి వలన వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి, ఏటి వల్ల వీళ్ళ బ్రతుకులు అపరాధానికి వెళ్ళిపోయాయని చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నేను సంచరించచ్చు మీ ప్రాంతాలను చూసినప్పుడు మీ ప్రాంతాలలో నాకు కొన్ని సంగతులు కనపడ్డాయి. ఏమి కనపడ్డాయి అంటే, ఇదిగో నేను సంచరించచ్చు మీరు ఆరాధిస్తున్న వాటిని చూసినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, అక్కడ ఒక తప్పు కనపడింది నాకు. ఏమి తప్పు అంటే, అక్కడ ఏమి రాయబడింది చూడండి, నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. ఏమి రాయబడిందంట, తెలియబడని దేవునికి. అంటే వీళ్ళకేం తెలియదు, ఏం తెలియదు తమ్ముడు, దేవుడు తెలియదు. ఎందుకంటే మీరు ఏదైనా సందర్భాలను బట్టి మీకు చెప్తున్నాను, ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో కొన్ని ప్రదేశాల్లో కొన్ని చోట్ల కొంతమంది కొన్నిటిని ఆరాధిస్తుంటారు. తప్పులేదు, మన గోటిని మనట్లేదు, ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ఒక బండ పెద్దది పెట్టేసి దాని మీద 4 అక్షరాలు ఇలా రాసేసి మధ్యలో ఏదేదో అక్షరాలు రాసేస్తుంటారు. 5 రోజులలో చాలా చోట్ల మీరు గమనించరుగా, నేను వెళ్ళిన ప్రతి చోట గమనిస్తుంటారు. ఏమి రాస్తున్నారంటే, ఎందుకు రాశారో తెలియదు, ఏదో అర్థం తెలియదు. సంస్కృతిలో రాస్తారు, హిందీలో రాస్తారు, తెలుగులో రాస్తారు, దేంట్లో రాస్తారో తెలియదు. అది ఏంటంటే ఏందో, ఎవరు ఎందుకు రాశారో మాకైతే తెలియదు. మరి అది ఎందుకో తెలియదు, కానీ మేమేం చేయాలి, దాన్ని ఆరాధించాలి, పూజించాలి అంతే. దాని గురించి మాకేం అవసరం లేదంటారు. ఇక్కడ అదే అంటున్నారు పౌలు గారు, మీరు అక్కడ తిరిగి చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడిందంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. అయ్యలారా అక్కడ జాగ్రత్త చూడండి, అదేమని దానికి కనపడను అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తను నిర్మించిన దేవుడు తాను ఆకాశమునకును భూమికి ప్రభువునందున. ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యా మీరు తెలియక దేని కోసం ఎతుకుతున్నారు, ఎతుకులాట. ఏంటంట, ఎతుకులాట. ఈ యొక్క ఏథెన్సు ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు అక్కడ రాయబడిన ఒక సందర్భాన్ని చూసినప్పుడు అక్కడ ఏమి ఉంటుందంటే, ఏథెన్సు పట్టణంలో ఎన్ని వీధులు ఉన్నాయో ప్రతి వీధిలో ఆ వీధి నిండా ఈ యొక్క గుడులే ఉంటాయంట. వీధి నిండా అక్కడ మనం చూస్తే ఒక 10,000 మంది మనుషులు ఉన్నారు అనుకోండి. 10,000 మంది మనుషులు ఉంటే 30,000 రకములైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉంటారంట. అంటే మనిషికి 3, ఒక్కొక్క మనిషి 3 వాటిని ఆరాధించేటట్టు. అంటే అక్కడ ఇవే ఎక్కువ కనపడుతున్నాయి, మనుషులు తక్కువ కనపడుతున్నారు. ఇవే ఎక్కువ. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అక్కడ వాళ్ళను చూడగానే పౌలు యొక్క మనసు ఏమైంది, పరితాపం పట్టలేకపోయింది. వేదనతో ఉన్నాడు. ఈ రోజులలో కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటే మనసు అంతా తరుక్కుపోవాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఎక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు చూసినప్పుడు, కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఇక్కడ మీరు విజయవాడ కానీ, గుంటూరు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రదేశాల గురించి మనకి స్పష్టంగా చెప్తారు. ఏం చెప్తారంటే, ఇక్కడ ఎక్కువ మంది మోసం చేస్తారు, మీరు మోసపోవద్దు, జాగ్రత్త అంటారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓల్డ్ సిటీకి, పాత బస్తీకి వెళ్ళగాని అక్కడ ఏమంటారంటే, మీరు మోసపోతారు, జాగ్రత్త. అంటే వాళ్ళని చూడగానే మనకి ఏమనిపించాలి, ఏమనిపించాలి చెప్పండి, ఇక్కడ మోసం చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అంతే అనిపించాల్సింది.
మనకైతే అలాగ అనిపించింది. పౌలు గారికి అలా అనిపించేటప్పుడు, అయ్యో వీళ్ళు ఎలాగ పాపంలో కూరుకుపోయారు, అక్రమంగా కూరుకుపోయారు, అన్యాయంగా ఉన్నారు, వీళ్ళు ఎందుకు పాతాళానికి వెళ్ళిపోతారు, వీళ్ళకి సత్యాన్ని చెప్పాలని పౌలు గారు. మనమైతే జాగ్రత్తగా ఉండాలనుకున్నాం. పౌలు గారు ఏం చేస్తున్నారు, వాళ్ళని మార్చాలనే తపన పడిపోయారు. వాళ్ళు మోసం చేసేటువంటి అలవాటు పడిపోయారు. దాంట్లో నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. బెంగళూరు అనే ఏరియాకి మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ మెజెస్టిక్ అని ఉంటుంది. ఇటువైపు ఏమో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది, ఇటువైపు ఏమో సిటీ బస్ స్టాండ్ ఉంటుంది, ఇటువైపు ఏమో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ మూడింటిని కంబైన్ చేస్తూ ఒకటి ఉంటుంది, మెజెస్టిక్ అంటారు. ఆ మెజెస్టిక్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కింద నుంచి లోపల నుంచి వెళ్ళాలి అంటే, లోపల నుంచి ఇలా కింద లోపల నుంచి గుంటూరులో ఎలాగైతే కింద నుంచి వెళ్తారో అలా వెళితే ఆ లోపల నుంచి ఇటు పోతే బస్ స్టాండ్కి వెళ్ళింది, ఇటు పోతే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళింది, కేఎస్ఆర్ బస్ స్టాండ్కి వెళ్ళింది, ఇటు పోతే రైల్వే స్టేషన్కి వస్తుంది. ఆ లోపలికి వెళ్ళగానే అక్కడంతా కూడా ఎక్కువ మంది స్త్రీలు వేశ్యావృత్తి చేస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువ మంది స్త్రీలు, వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, కనపడిన వాళ్ళందరితో ఇలా 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 మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని తప్పించుకోవాలి, ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటుంటారు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఇలా పోతూ ఉన్నప్పుడు అలాంటి ప్రదేశాలకు పౌలు గారు వెళితే ఏమనుకుంటారు తెలుసా, ఇలాను మార్చాలి, ఇలాను మార్చాలి. ఇది తప్పు అంటే, పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, పాపం ఎక్కడైతే విచ్చలవిడిగా ఉంటుందో, పాపం విచ్చలవిడిగా ఉన్న ప్రదేశాలలో మనుషులు పాడైపోతున్నటువంటి స్థలాలలో పౌలు గారికి ఏమవుతుందంటే, ఇలా బాగు చేయాలనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది, ఆ పాపంలో పడిపోకున్నట్టు బాగుండని మనకంటారు. పడిపోవటానికి మనమేమన్నంత చీపోవడమా? ఆలోచించండి, పౌలు గారు అంత చీపోవడం పడిపోవటానికి. పౌలు ఏం చేశాడు, సమస్తమును దేవుని నిమిత్తం విసర్జించుకొని దేవుని సువార్త కొరకు తను తాను అర్పించుకొని వెళుతున్నటువంటి ఆయన మనుషులు పాపంలో పడిపోతుంటే వాళ్ళను చూసి ఏమి చెప్పుకుంటున్నాడు, పరితాపం పట్టలేకపోతున్నాడు. రోజు మనం ఏమనుకుంటాం, వీళ్ళు ఎట్టాటోళ్ళు, వాళ్ళు ఎట్టాటోళ్ళు, వీళ్ళు ఎట్ట జారపడ్డారు, వీళ్ళు ఎట్టన్నారు, వాళ్ళని అది చేస్తారు, ఇది చేస్తారు, దేవుడే చూసుకుంటాడని మనం అనుకుంటాం. వాళ్ళ పాపం పండుద్ది, పండి ఒక రోజు వస్తుందని మనం అనుకుంటాం. కానీ పౌలు గారు ఏమనుకుంటారంటే, వాళ్ళ పాపం పండే లోపే వాళ్ళని మార్చాలి అనుకుంటున్నారు. వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి వెళ్ళి చెప్తుంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళతో తలకాయ నొప్పి అయిపోయింది, వీళ్ళతో గోడ అయిపోయింది, ఏంటంటే ఈ గోడ రోజు మాకు అనుకుంటారు. కానీ పౌలు గారు గోడ అనుకోవటంలా వాళ్ళకు మారాలి, వాళ్ళు మారాలి. వాళ్ళకి తెలియక చేస్తున్నారు, వాళ్ళకి అన్యాయం ఏంటో తెలియదు, వాళ్ళకి మంచి ఏదో తెలియదు, వాళ్ళకి చెడు ఏదో తెలియదు. ఎందుకని బైబిల్ గ్రంథంలో, యోనా గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, యోనా గ్రంథం చివరి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఒక మాట రాయబోతున్నాను, జాగ్రత్త చదవటం. యోనా గ్రంథంలోకి రండి, ఒక మాట చదువుతాం. యోనా గ్రంథం చాలా జాగ్రత్త, కొద్ది నిమిషాలు మనం తర్వాత ప్రార్థన చేసుకున్నాం. యోనా గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చి మనకుంటాం. చివరి అధ్యాయం చివరి వచ్చి పేజీ నెంబరు 763. చాలా జాగ్రత్తగా 763, ఎందుకంటే మీరు చదివితే బాగుంటుంది. 763 చివరి అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడుమలు ఎరుగని జనమును, ఏదంటమ్మా, చాలు, ఏదంట, కుడి ఎడమలు ఎరుగని జనం. ఏ జనం అంట తమ్ముడు? కుడి ఎడమలు ఎరుగని జనం అంటే మంచి చెడులు ఎరుగని జనములు. వాళ్ళకంత జ్ఞానం లేదు. మనం ఏమనుకుంటాం, ఎంత గొప్పలు కూడా పోయి ఆడేంది మొక్కుతున్నారంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కుడి ఎడమల ఎరుగని జనం. మనమేమనుకుంటున్నాం, ఎంత లోకంలో ఉన్నారు, ఎంత పద్ధతి కలిగి ఉన్నారు, వీళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. అన్ని తెలిసి చేస్తున్నారు అంటే అక్రమం, అది అజ్ఞానం. తెలిసినోడు ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటారు తెలుసా, అన్ని తెలిసి చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, దేవుడు చూసుకుంటానంటే అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంది తెలుసా, తెలిసిన వాడు ఎవడు తప్పు చెయ్యడు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఏమంటాం తెలుసా, వీడికి అన్ని తెలుసా, నువ్వు చెప్పారు అన్ని తెలుసా అని. అన్ని తెలిస్తే చేస్తదా? బాగా అర్థం చేసుకోండి. అన్ని తెలిస్తే చేస్తదా? ఇది బంగారము, ఇది ఎండి, ఇది వజ్రము, ఇది వైడూర్యము, ఇది డబ్బులు, ఇవి చలాలని తెలిసినోడు వాటిని తగలబెడతాడా? డబ్బులు అని తెలిసినోడు తగలబెడతాడా? మనం ఏమంటాం తెలుసా, ఒళ్ళు కొవ్వుకి తగలబెడతాడంట. ఒళ్ళు కొవ్వుగా ఎంత కాదు, బైబిల్ ఏం చెప్తుందంటే, వారు తెలియని జనము.
తెలిసిన జనం కాదు, తెలియని జనం. తెలియని జనానికి నువ్వేం చేయాలి? తెలియజేయాలి. అర్థమవుతుందా? తెలియని జనానికి ఏం చేయాలి? తెలియజేయాలి. నువ్వు తెలియజేసిన వాళ్ళు వినకపోతే వదిలేయాలి. అదే అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఏమంటున్నాడు? యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు ఈ చిన్న చెట్టు విషయమే ఎంత బాధపడుతున్నావే? అయ్యో, ఉదయకాలం పుట్టింది, సాయంత్రం దాకా ఉండదు, ఎండకి ఎండిపోగానే నువ్వు నాటలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు నీళ్లు పోయలేదు, నువ్వు పందిరేయలేదు. ఈ సొర చెట్టు ఎండిపోతే నీకు ఎంత బాధ వేసిందిగా? ఈ సొర చెట్టు ఎండిపోతే నీకు బాధ వేసిందిగా? ఇదిగో 1,20,000 మంది కంటే ఎక్కువైనటువంటి జనాన్ని నేను పుట్టించాను, నేను పెంచాను, నేను ఊపిరిచ్చాను, నేను ఆయుష్ ఇచ్చాను, నేను పెద్దవాళ్ళని చేశాను. వీళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో చనిపోతే నాకు బాధ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, మనకు బాధ ఉంటుందా? ఉంటుంది. నిజంగా చెప్పండి, బాధ ఉంటుందా? ఉంటుంది. నిజంగా బాధ ఎంత ఉంటుంది? బాధ ఉంటే పౌలు గారిలాగా ప్రార్థన చేయాలి. కానీ నీకు నచ్చినట్టుగా వాడు పాడిపోతారు. ఇలా పాపం దేవుడు చూస్తాలి, ఇలా అంతం దేవుడు చూస్తాలి, ఒక రోజు వస్తుంది అప్పుడు అందరు పాపం పండుద్ది అని అంటున్నావంటే నువ్వు బాధ లేనివాడివే. నీకు కూడా ఏమీ తెలియదు. తెలియని వాళ్ళని పట్టించుకోవద్దు ఎప్పుడు కూడా. చాలా మంది ప్రార్థనకు వస్తుంటారు, వీళ్ళు విడిగా పాపం చేస్తున్నాడు, ఎంత అన్యాయంగా పాపం చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఘోరంగా చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకటే బైబిల్ చెప్తుంది, వారికి వదిలేయండి. మీరేం చేయాలి? మరి అయితే చేతనైతే చెప్పాలి. పౌలు యొక్క మనసు ఏమైందంట? పౌలు యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయాను, అసలు తట్టుకోలేకపోయిందంట. అయ్యో, ఈ ప్రాంతం మీద ఎంత విచ్చలవిడిగా ఉంది, ఈ ప్రదేశం మీద ఎంత విచ్చలవిడిగా ఉంది, ఈ ప్రాంతంలో ప్రజలంతా ఎంత ఘోరంగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా, నేను మీ దేవతా ప్రతిమలను చూసినప్పుడు అక్కడ నాకు తెలపబడింది ఏమంటే, ఒక తెలియబడని దేవునికి ఏది సత్యమో, ఏది మార్గమో, ఏది జీవమో మీకు తెలియక వ్యర్థమైన వాటి వైపు మీరు తిరుగుతున్నారు. కాబట్టి ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుడి వైపు మిమ్మల్ని నడిపించాలని నేను ఇది మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు. అయితే వాళ్ళందరికీ నచ్చిందా? మా 9 టైం నిద్రవుతుంది, టైం ఎక్కువగా 9 అయింది. బాగానండి, ఈ సందర్భం చెప్పి నేను ముగిస్తాను. బాగా గమనించి ఆలోచించండి. ఎందుకంటే చూడండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తండ్రి వెదుకు నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే, యావత్ భూమి మీద ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. అందరూ ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళే, అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట పౌలు గారు అందరూ చెప్తారు, మనందరము ఒక్క మనుషుల నుంచి వచ్చిన వాళ్ళమే. మనమును సృష్టించి మనము దేవునిని కనుగొనాలని. ఎవరినంట? దేవుని. ఎవరిని కనుగొనాలి? దేవుణ్ణి. ఎలా కనుగొనాలి? తడువులాడి. ఎలా కనుగొనాలంట? తడువులాడి. తడువులాడటం అంటే తెలుసా? తడువులాడటం అంటే మన భాషే కదా. తడువులాడటం అంటే తెలుసా? ఎప్పుడు తడువులాడతావు? ఎప్పుడు తడువులాడతావు చెప్పండి? కనపడినప్పుడు తడువులాడతావు, చీకటిలో ఉన్నప్పుడు తడువులాడతావు, ఎలుతుల్లో తడువులాడతావా? ఎలుతుల్లో తడువులాడితే ఏమంటారండి? ఎలుతుల్లో తడువులాడితే ఏమంటారు? గుడ్డోడు అంట. చీకటిలో ఏం చేస్తున్నారు? కడువులాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడున్నారు? చీకటిలో. ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారు కాబట్టి తడువులాడుతున్నారు. అది వెలుగులో ఉంటే, అందుకే బైబిల్ ఏమి రాబడింది? చీకటి కార్యములు స్పష్టమై ఉన్నవి. చీకటి కార్యములు ఏమైనాయి? స్పష్టమై ఉన్నవి. చీకటి కార్యములు జనములు చేస్తున్నారంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను. మీకు అర్థం కావడానికి తొందరగా ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. 7వ వచనం, 5:8 ఎంత బాగా రాశాడంటే చాలా బాగున్నది. చూడండి, 5:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి.
ఏమై ఉన్నారంట పూర్వమందు? చీకటి అయి ఉంటిరి. చీకటి అయి ఉంటిరి. ఆ చీకటిలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారంట? ఏం చేశారంట చూడండి, ఏం చేశారంట అక్కడ 3వ వచనం చదువుతా. మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనవి పెట్టకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చి మీరు ఉచ్చరింపవాలి గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైన, విగ్రహారాధుడైన ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుడి యొక్క రాజ్యములకు హక్కుదారుడు కానున్న సంగతి మీరు నిశ్చయముగా తెలుసుకొనుడి. మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మల్ని మోసపరచనీయకుడి. అందుకనే ఉన్నాడు, మీరు పూర్వమందు దేవుని దగ్గరికి రాకముందు ఏమై ఉన్నారు? చీకటి. చీకటి అంటే అంతే తెలుసుగా. చీకటిలో ఉన్నప్పుడు మనందరం ఏం చేస్తున్నాము? చీకటిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? తడువులాడుతుంటారు. ఏది కారణాలకు తడువులాడుతుంటారు. నీకు అవసరమైన కారణాలు కూడా తడువులాడుతుంటావు. ఇటు తడువులాడుతావు, ఇటు తడువులాడుతావు. ఆ తడువులాటలో తగులుతున్నాయి ఇవన్నీ ఆ తడువులాటలో తగిలేదు. అదే మనం జాగ్రత్తమైన, విగ్రహారాధనను, ధనాపేక్షను, అపవిత్రతను, బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవి చీకటిలో ఉన్నప్పుడు నువ్వు చేశావు. కాబట్టి ఆ చీకటిలో ఉన్నప్పుడు నీ జీవితము వాటి వైపు తిరిగింది. వాటి కోసం తిరుగుతున్నావు. అదే నిజం అనుకున్నావు, అదే కరెక్ట్ అనుకున్నావు. ఇప్పుడు నీ వెలుగులోకి వస్తే అది స్పష్టంగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఏమంటారు చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంట? పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. 3వ అధ్యాయం 2వ అధ్యాయము 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయముల ప్రచురము చేయ నిమిత్తము. అయితే మీరు అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకటిలో నుంచి. ఇప్పుడు ఏ తెలుసులో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? ఆమేన్. ఎక్కడున్నారయ్యా? చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగైతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, మనకు కూడా ఎంతమంది తెలియదు. మనం అందరం తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చి పోతే అవుతున్నాం కానీ ఇదివరకు మనం అట్నే ఉన్నాంగా. ఇదివరకు మనం అంతకంటే ఎక్కువగా ఉన్నాంగా. ఇదివరకు మనకు అంతకంటే బాగా భక్తి ఉండేదిగా. ఇదివరకు మనకు అంతకంటే బాగా నిష్ఠగా ఉండేవాళ్ళంగా. ఇదివరకు మనం అంతకంటే వారానికి 3 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళంగా, ఒక్క పొద్దు ఉండేవాళ్ళంగా, తలాపైకి నీళ్లు పోసుకునే వాళ్ళంగా, నేను నిష్ఠగా బతికే వాళ్ళంగా. మరి ఇప్పుడేమో అదంతా కాదనుకుంటున్నామంటే అది నిజము అని అప్పుడు భ్రమలో ఉన్నాం. ఏంటది? భ్రమ. ఇప్పుడు ఏమైంది? భ్రమ నిజమని తెలిసే రోజు వచ్చింది. అది ఇక్కడ ఏం రాయబడి తెలుసా? మీరు చీకటిలో నుండి, ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి దేవుడు పిలుస్తున్నాడు. పౌలు గారి ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ఈ ప్రాంత పాస్టర్ గారి ద్వారా దేవుడు పిలుస్తున్నారు. సేవకుల ద్వారా ఏమని పిలుస్తున్నారంటే చీకటిలో నుంచి. చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగు కోసము వెతుకులాడుతున్నారు. అందుకనే మీరేమి రాసుకున్నారంటే తెలియబడని దేవుడిగా రాసుకున్నారు. నీకు నిజముగా మోక్షానికి మార్గము చూపించే దేవుడు ఎవరో నీకు తెలిస్తే మీరు ఇంకా యుద్ధమైన వాడి కోసం వెతికేవాళ్ళు కాదు, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీసేవాళ్ళు కాదు. అందుకనే మీరు సంవత్సరానికి ఒకసారి పుణ్యం అంటారు, సంవత్సరానికి ఒకసారి పుణ్యక్షేత్రం అంటారు. కానీ మీరు పుణ్యక్షేత్రంకి వెళ్ళినంత మాత్రాన పుణ్యం రాదు, మీరు పుణ్యం తట్టుకోలేరు. కానీ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుడి వైపు మీరు మారాలన్నదే ఆయన కోరిక. అందుకే ఉన్నారు చూడండి, అక్కడ రాబడుతుంది ఏమన్నాడు కాబట్టి అది కదా చూడండి ఇక్కడే మనం ఇక్కడికి రావాలి. మరియు యావత్ భూమి మీద కాపులు ఉన్నట్టు ఆయన ఒక మనుషుని ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో, దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తండ్రి వెదకు నిమిత్తము. ఎవరిని వెతికేటట్టుగా? ఎవరిని వెతకటానికి? ఆయన్ని వెతకటానికి ప్రతి మనిషికి ఏమిచ్చాడంట? నిర్ణయ కాలమును, వారి నివాస స్థలం యొక్క పొలిమేరను. ఏంటంటే పొలిమేర. పొలిమేర అంటే తెలుసమ్మా? పొలిమేర అంటే తెలుసుగా. ఊరి గవిడి ఉంటే దాన్ని ఏమంటారు?
పొలిమేర. ఆ గవిని దాటిపోతే అది మన ఊరు. కాబట్టి దేవుడు కూడా ఒక మనుషులకి ఏం చేశాడంట? పొలిమేర ఏర్పరిచాడు. నేను ఆ పొలిమేర చెప్పండి, పొలిమేర ఏం చెప్పండి. పొలిమేర అంటే నీవు బతికినంత కాలం మనిషికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆయన వెతికే అవకాశం ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? విచ్చలవిగా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు లోకం, లేరు నేను చెప్పట్లా. మనం ఏమనుకుంటామంటే వీడు ఎందుకు పాపం చేస్తున్నాడు, దేవుడు ఉంటే వాడిని చంపేయచ్చు కదా అనుకుంటాను. కోపం వస్తుంది కదా మనకి అప్పుడప్పుడు. వాళ్ళు చేసే పాపాలకు అక్కడ మనకు దేవుడు ఎట్లా వాళ్ళని చంపేస్తే ఊరు బాగుపడుతుంది అనుకుంటా. చంపేయాలని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటా. దేవుడు అనుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా వాడి నిర్ణయ కాలాన్ని రెడీ చేసి పెట్టాడు. వాడి నివాస స్థలాన్ని పొడిగిస్తున్నాడు. వాడి ఆయుస్సు ఉన్నంతలోపు వాడు నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయుస్సు ఉన్నంతలోపు. ఈ లోపు మనం వాళ్ళని చూసి చేదరించుకోకూడదు, అసహించుకోకూడదు. పౌలు గారు అంటున్నాడు, నేను మిమ్మల్ని చూసి చేదరించుకోవటంలా, మిమ్మల్ని చూడగానే నా మనసు ఏమైంది? నా ఆత్మ పరితాపం తట్టలేకపోయింది. నా మనసులో ఒక అసంతృప్తి ఏర్పడింది. అయ్యో, ఎంతో దిక్కులకి వెళ్ళాలనుకుంటున్నానే, ఇక్కడే ఇంతమంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారే, ఇక్కడే ఇంతమంది దేవుడు అంటే తెలియకుండా అజ్ఞానంలో ఉన్నారే, వీళ్ళను మార్చాలని అక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పాలి కానీ తెలిసిన వాళ్ళకి చెప్పేదన్నమ్మా. తెలియని వాళ్ళకి చెప్పాలి, తెలిసిన వాళ్ళకి గురించి చెప్తారు. తెలియని వాళ్ళకి చెప్పాలి. అందుకన్నాడు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ అంటారు, ఏంద్రీ నువ్వు మాట్లాడేది, ఏంద్రీ నీకు పిచ్చి లేసిందా, ఏంద్రీ ఇది అంటున్నావు, నీ మా తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నదాన్ని కొత్తగా తీయమంటున్నావు, ఏంది ఇది కరెక్ట్ కాదంటే, అయ్యలారా నేను నీకంటే ఎక్కువగా ధర్మశాస్త్రమును ఎదిగిన వాడిని, గమనీయులు పాదము దగ్గర ధర్మశాస్త్రము సున్నితంగా నేర్చుకునే వాడిని, నేను మీకంటే ఎక్కువగా ఈ మతాన్ని ఏం చేశాను తెలుసా? చిత్రహింసలు పెట్టిన వాడిని, కానీ సత్యాన్ని ఎంచుకున్నాను. నేను ఏం తెలుసుకున్నానంట? నేను సత్యమును తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న తర్వాత నాకు నేర్పరిచిన దేవుడు ఏం నేర్పించాడంటే, ఇదిగో ఇది నిన్ను నేను ఏర్పరచుకున్నటువంటి కాలం. అందుకని ఆయన ఏమని చెప్పారు తెలుసా? ఆయన పరితాపం పట్టలేకపోయాడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే, జాగ్రత్తగా రండి. నీ ఉన్న ప్రదేశం, నువ్వు వెళుతున్న ప్రాంతం, నువ్వు నడుస్తున్న దేశం, నువ్వు ఉన్న ప్రాంతము ఇలాగనే పాపములతో కూరుకుపోయిన జనములు ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు చూసుకుంటానే, ఎవరి పాపం వాడిపోతాడు అనుకుంటే కరెక్ట్ కాదు. నీ మనసు కూడా పౌలు మనసులాగా వేదన పొందాలి. నీ మనసు కూడా పౌలు మనసులాగా నెమ్మది ఉండకూడదు. నీకు పడుకుంటే నిద్ర నీకు పట్టుద్దేమో, పౌలుకు నిద్ర పట్ల. ఏంది ప్రభా ఎంత ఘోరంగా ఉన్నారు ఆ మనుషులు, ఏంది ప్రభా ఇంత అన్యాయంగా ఉన్నారు ఆ మనుషులు, ఏంది ప్రభా ఇంత నీచంగా ఉన్నారు. అయ్యో, అన్యాయం ఎంత ఎక్కువైపోయింది, పాపం ఎంత కొరుడు కట్టుకుపోయింది, అపవాది ఎంతమందిని బంధకంలో బంధించింది ప్రభా. ఈరోజు వాళ్ళని మార్చాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి. ప్రభా నాకు కొంచెం సమయం దయచేయి. దేనికోసం సమయం అంటున్నాడు? దేనికోసం ఏమంటున్నాడు చెప్పండి? దేనికోసం? పొలం సంపాదించుకోవటానిక, ఆస్తులు సంపాదించుకోవటానిక, భార్యతో సంతోషంగా ఉంటానిక, భర్తతో ఆనందంగా ఉంటానిక, పిల్లలను మంచి పొజిషన్లోనికి తీసుకురావటానిక, పిల్లల పెళ్లిళ్ళు చూడటానిక, పిల్లల కోసం గొప్పగా ఆస్తులు అంతస్తులు సంపాదించడానికి సమయం ఏమంటుంది? ఎటేటి కోసం కాదు, దేనికోసం అంట? ఈ ప్రాంతాన్ని మార్చాలి ప్రభు, నాకు అవకాశం దయచేయి. ఎన్ని మాట ఈరోజు నీకు ఆ మనసు ఉందా? ఈరోజు నీకు ఆ తపనుందా? ఇలా మార్చాలన్న ఆలోచన నీకుందా? అది అంటున్నారు, అయ్యలారా మీరు తెలియక చేస్తున్నారు, మీరు తెలిసి చేయటం తెలియలేదు మీకు. ఇప్పుడు నేను మీకు సత్యం చెప్తున్నా. ఏంటా సత్యం అంటే, ఇదిగో భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించిన దేవుడు మనందరినీ నిర్మించిన వాడు. ఆయనని మీరు ఆరాధించాలి, కానీ ఆకాశాన్ని భూమిని ఆరాధించడం కరెక్ట్ కాదయ్యా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. అందుకేమన్నాడు తెలుసా? ఇక్కడ ఎందుకనగా తానుని ఒక మాట చెప్పాడు, 28వ వచనం, మనమాయందు బ్రతుకుచున్న వాళ్ళని చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమైన సంతానం అని మీకు అవసరంలో కొందరు చెప్తారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కారము వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, వజ్రమునైనను, తేనెనైనను దేవునిగా ఆరాధించకూడదు. అది మనము
తయారు చేసుకుంది దేవుడు సృష్టించింది దేవుడు కాదు అని చెప్తున్నాడు. అందుకని ఏమన్నాడంటే కిందకి వచ్చినప్పుడు హస్తకృతమైన ఆలయములో ఆయన ఉండడు కానీ మనలోనే ఆయన నివాసం చేస్తాడన్నట్టు మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు నీతోటి నాతోటి దేవుడు చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, నీ జీవితం ఎలా ఉంది? సంపాదన కోసం తహతహలాడుతున్నా, ఆస్తి ఐశ్వర్యాల కోసం తప్పలాడుతున్నా, తిండి తిప్పల కోసం తహతహలాడుతున్నా, భార్య బిడ్డల కోసం పాకులాడుతూ ఉన్నా. కానీ పౌలు గారు ఇళ్ళ కోసం పాకులాడలేదమ్మా. దేనికోసం పాకులాడారు? పాపంలో కరుడు కొట్టుకుపోయిన వారు పాపంలో నుంచి బయటికి తీసుకురావడం కోసం తహతహలాడుతున్నారు పౌలు గారు. ఈరోజు నీలో ఆలోచన ఉందా? ఆ జ్ఞానం ఉందా? ఉంటే ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు అయ్యా, నేను నివసిస్తున్న నా ప్రాంతం కూడా, నాకు తెలిసిన నా ప్రజలు కూడా ఎంతో మంది ప్రభువా కరుడు కొట్టుకుపోయిన జీవితంలో ఉన్నారు. వారిని దర్శించండి, వారి జీవితాలను వెలుగుతో నింపయ్యా, వారి బ్రతుకులలో వెలుగుని నింపయ్యా. నీ వెలుగు వారిలోనికి వచ్చి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచినట్టుగా, ఒక పౌలుని పిలిచినట్టుగా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక మందిని పిలిచి ప్రభువా వెలుగు సంబంధమైన బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేయి. దేవుడు అలాంటి భాగ్యం మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థించండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ